2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం మేడం. నమస్తే సిరి. మేడం, హెల్త్ పరంగా అయినా, బిజినెస్ పరంగా అయినా, లేదు అంటే కెరియర్ పరంగానే ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉంటారు. వాటి గురించే రకరకాల ప్రయత్నాలు, రకరకాల పూజలు, రకరకాల విధానాలతో నేను నా గోల్ని ఎలా సాధించాలి అని అనుకుంటారు. అలా అనుకునే వాళ్ళకి మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, చక్రాస్ కనుక మనం యాక్టివేట్ చేసుకుంటే ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి అని. ఈ మణిపూరిక చక్ర యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? దాన్ని ఎలా యాక్టివేట్ చేసుకోవాలి? యాక్చువల్గా మనం ఒక వర్క్ చేయాలంటే మనకి ఎనర్జీ కావాలి, ఒక ఆలోచన చేయాలంటే ఎనర్జీ కావాలి. సో ప్రతిదీ కూడా ఎనర్జీతో కూడుకున్నటువంటిదే. సో ఇప్పుడు మనకి ఎనర్జీ లేకపోతే ఆ వర్క్ చేయడానికి మన బాడీ సహకరించదు. ముందుగా ఎనర్జీ లేకపోతే మన ఆలోచనకి సహకరించదు. ఏ పని చేయలేము మనం అసలు. ఎనర్జీ లేనిది వీఆర్ గుడ్ ఫర్ నథింగ్. సో అటువంటి ఎనర్జీని మనలోనే ఉంది. ఆ ఎనర్జీని, అలాంటి ఎనర్జీని మన మణిపూరిక చక్రం ద్వారా పొందొచ్చు. అంటే ఇది కరెక్ట్గా మన యొక్క నాభి స్థానంలో ఉంటుందన్నమాట. సో ఈ నాభి స్థానంలో ఉన్నటువంటి ఎనర్జీ మనల్ని ఇంకా వర్క్ చేసుకోవడానికి కావాల్సినటువంటి ఎనర్జీని ఇంకా ఎన్హాన్స్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే కొన్ని మంత్రాస్ని చాంట్ చేయడం ద్వారా, సీడ్ మంత్రాన్స్ ఉంటాయి, రమ్ అనే శబ్దాన్ని చాంట్ చేయడం ద్వారా, ఫుడ్ని కరెక్ట్ టైంలో తీసుకోవడం ద్వారా, అంటే మనం తీసుకునే ఫుడ్ మీద ఆధారపడి ఉంటుంది. మనం ఇచ్చేటటువంటి ఎమోషన్స్, మనం ఇచ్చేటటువంటి థాట్స్ మీద కూడా ఎనర్జీ ఆధారపడి ఉంటుందండి. మనకు పాజిటివ్ ఎనర్జీ రావాలంటే పాజిటివ్ థాట్స్ ఇవ్వాలి మనం. అలా పాజిటివ్ థాట్స్ ఇచ్చినప్పుడే మనకు పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం ఫుడ్ తీసుకున్నప్పుడే మనకు ఎనర్జీ వస్తుంది. సో మన యొక్క నాభి స్థానంలో ఉండి మన కంప్లీట్ ఎనర్జీని ఎన్హాన్స్ చేయడానికి ఉపయోగపడుతుంది ఈ యొక్క మణిపూరిక చక్రం. ఇది వచ్చేసి ఎల్లో కలర్లో ఉంటుందండి. అంటే ఎల్లో కలర్ ఫుడ్స్ని తీసుకోవడం ద్వారా, ఎల్లో కలర్ డ్రెస్సెస్ వేసుకోవడం ద్వారా మనకి ఈ ఎనర్జీ అనేది డెవలప్ అవుతుంది. సో మన ఫింగర్స్లోని దిస్ ఈజ్ ద ఫైర్ ఫింగర్. ఇది అగ్ని యొక్క తత్వాన్ని కలిగి ఉంటుందండి. ఇప్పుడు మనం ఏదైనా హోమం జరిగింది అనుకోండి, అగ్నికి ఆజ్ఞం పోసామంటే, నెయ్యి వేసామంటే ఏమవుతుంది? మంట పెరుగుతుంది. అలాగే ఇక్కడి నుంచి ఎనర్జీ పెరగాలన్నమాట. ఆ ఎనర్జీ పెరగాలనంటే కొన్ని మంత్రాస్ని మనం చాంట్ చేయడం ద్వారా మనకి బాగా డెవలప్ అవుతుంది. ఈ డెవలప్ అవడం వలన ఏంటంటే ఆ ఎనర్జీతో మన వర్క్ని కంప్లీట్ చేయగలుగుతాం. సో డబ్బు అనేది ఒక ఎనర్జీ అన్నాం మనం. అలాగే మనం పాజిటివ్ థాట్ ఇస్తే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. మనం తీసుకునే ఫుడ్ని బట్టి మనకు ఎనర్జీ వస్తుంది. సో దీనికి ఒక మంచి అఫర్మేషన్ అంటే, నేను శక్తిశాలి ఆత్మను. సో ఎప్పుడైతే నేను శక్తిశాలి ఆత్మను, శక్తి కలిగి ఉన్నాను అని మనం పాజిటివ్గా ఫీల్ అవుతామో అప్పుడు మనలోని ఎనర్జీని ఇంకా రెట్టింపు చేసుకోవచ్చు. సో నేను శక్తిశాలి ఆత్మను, నేను మాస్టర్ సర్వశక్తివంతురాలను, అన్ని శక్తులు నాలో ఉన్నాయి, ఎటువంటి పనిని చేయడానికన్నా కావాల్సిన శక్తి నాలో ఇమిడి ఉంది. సో నేను ఆ శక్తితో ఏ పనినైనా కానీ నేను సాధించగలను అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని మనం బలంగా నమ్మినట్లయితే మనకి ఈ మణిపూరిక చక్రం అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే ఈ మణిపూరిక చక్రాన్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు మనం ఏంటంటే ఎక్కువగా ఎల్లో కలర్ ఫుడ్స్, అంటే ఎస్పెషల్లీ పసుపు, లెమన్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకోవడం ద్వారా, అంటే ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఇచ్చినటువంటి థాట్స్కి తగినటువంటి వర్క్ కూడా చెయ్యం, మనం తీసుకున్న ఫుడ్కి తగిన వర్క్ కూడా చెయ్యం. మనం చేయనప్పుడు ఏమవుతుందంటే మనకి కడుపులో కొంత మంటలాగా తయారవుతుంది. ఎసిడిటీ అని అంటూ ఉంటారు, గ్యాస్ట్రైటిస్ ఫామ్ అవుతూ ఉంటుంది. అంటే మనం ఎంత ఫుడ్ తీసుకుంటామో అంత వర్క్ చేయాలి. ఎలాంటి థాట్స్ ఇస్తున్నామో ఆ థాట్స్కి తగినటువంటి ఎమోషన్ మనం ఎగ్జిబిట్ చేయగలగాలి. అలా లేకపోయినప్పుడు బ్లాకేజెస్ వచ్చేస్తాయి అన్నమాట. సో కంప్లీట్గా శక్తి ప్రదాయిని అనేటువంటి ఇది ఈ యొక్క మణిపూరిక చక్రం అండి. ఈ మణిపూరిక చక్రాన్ని మనము ఈ యొక్క అగ్నితత్వం కాబట్టి చక్కగా ఇలా వేసుకొని కూర్చోవడం ద్వారా మనం దీనిని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఫైర్ ఎనర్జీ అనమాట. అయితే ఈ ఫైర్ ఎనర్జీకే ఒక చిన్న స్విచ్ వర్డ్ చెప్తాను. ఆ స్విచ్ వర్డ్ని మనం కంటిన్యూస్గా 1008 టైమ్స్ చాంట్ చేసినట్లయితే ఇంకా ఎనర్జీ పెరుగుతుంది అనమాట. అదేంటంటే ఆరాకార. ఈ ఒక్క స్విచ్ వర్డ్ని మనం చాంట్ చేస్తూ ఉన్నట్లయితే మనకు తెలియకుండానే మన లోపల ఉన్నటువంటి ఎనర్జీ, యువర్ ఇంటర్నల్ ఎనర్జీ అంతా కూడా బయట ఉన్న ఎనర్జీతో క్లబ్ అవుతుంది. ఎప్పుడైతే ఇది పైకి వెళ్తుందో, మనలో ఉన్నటువంటి ఎనర్జీ పైకి వస్తుందో, ఎక్స్టర్నల్ ఎనర్జీతో మిక్స్ అవుతుంది.
మిక్స్ అయినప్పుడు మనం కావాల్సింది మనం కోరుకోవడానికి ఆ ఎనర్జీ సరిపోతుంది, అట్రాక్ట్ చేయడానికి సరిపోతుంది అనమాట. ఆకర్షించగలుగుతాము, దానిని పొందేటటువంటి శక్తి మనలోని పూర్తిగా ఉంటుంది. సో అటువంటి శక్తిని మనం పొందాలంటే ఈ స్విచ్ వర్డ్ని కూడా 1008 times చాంట్ చేసినట్లయితే 100% రిజల్ట్ వస్తుందండి. ఆరా కారా అంటే ఏదో మామూలుగా చాంట్ చేయడం కాదండి, దాన్ని ఒక రిథమిక్గా చాంట్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఏ శబ్దాన్ని అయినా సరే, ఏ సీడ్ మంత్రాన్ని అయినా సరే ఒక రిథమిక్గా చాంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఎమోషన్ ఉండాలి దానికి. ఆరా కారా అని స్పష్టంగా పలకడము, అలాగే రమ్ అనే శబ్దాన్ని పలకడం, ఇవి చేయడం ద్వారా ఏంటంటే మణిపూరిక చక్రాన్ని యాక్టివేట్ చేసుకోవచ్చు. సో ఈ ఎనర్జీని మనం ప్రాపర్గా ఉపయోగించుకోవాలి. నువ్వు ఎంత శక్తి తీసుకుంటున్నావో అంత శక్తిని న్యాయమైన పని కోసం ఉపయోగించినప్పుడు అది నీకు మంచి రిజల్ట్ ఇస్తుంది. కొంతమంది చూడండి, మనం ఇదే ఎంత శక్తి కావాలో అంత శక్తి తీసుకున్నా దాన్ని సరైనటువంటి వేలో ఉపయోగించుకోలేనప్పుడు వాళ్ళు ఎంత ఫుడ్ తిన్నా ఏం తిన్నా నీరసపడుతూ ఉంటారు. కరెక్ట్ వేలోని అంటే ఈక్వల్ ప్రపోర్షన్ చేయరు అనమాట. అలా కాకుండా మనం తీసుకున్న ఎనర్జీకి జస్టిఫికేషన్ ఉన్నట్లయితే దానిని మనం యాక్టివేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. అండ్ ఈ మణిపూరిక చక్రాన్ని యాక్టివేట్ చేసుకునేటప్పుడు కొన్ని ముద్రాస్ కూడా పాటించవచ్చండి. ఈ విధంగా కూర్చున్నట్లయితే, అలాగే ఉత్తర బోధ ముద్ర అని అంటారు. ఇలాగా అంటే మన నాభి స్థానం దగ్గర ఇలా పెట్టుకుని అంటే ఎనర్జీని ఇంకా రెట్టింపు చేసేటటువంటి ముద్రాస్ అన్నమాట ఇవి. ఇలా కూర్చోవడం వలన, అలాగే మనలో ఉన్నటువంటి ఇంటర్నల్ స్ట్రెస్ని కూడా రిమూవ్ చేయడానికి హర్కిని ముద్ర కూడా వేసుకోవచ్చు. హర్కిని ముద్ర అంటే ఇక్కడ ఉన్నటువంటి ఈ ఎనర్జీస్ని మనము కరెక్ట్గా బ్యాలెన్స్ చేస్తాం అన్నమాట. ఇలా టచ్ చేసుకుని కాసేపు కూర్చోవడం వలన ఏమవుతుందంటే ఫస్ట్ మనలో ఉన్నటువంటి ఇంటర్నల్ స్ట్రెస్ అంతా తగ్గుతుంది. ఇంటర్నల్ స్ట్రెస్ తగ్గినప్పుడు మనకి ఎంత ఎనర్జీ కావాలో తెలుస్తుంది. సో ఒక క్లారిటీ వస్తుంది అనమాట. ఇంత ఎనర్జీ నేను తీసుకోగలను ఇవాళ, ఇంత ఎనర్జీ నాలో ఇముడుతుంది. ఓకే, సో అలాగే స్పిరిచువాలిటీలో కూడా అమ్మవారి యొక్క స్థానం అన్నమాట. నాభి స్థానంలోని ఆమె గిరిజాదేవిగా ఉంటారు అమ్మవారు. సో ఆ ఎనర్జీ కూడా మనం తీసుకోవచ్చు అన్నమాట. చెప్పాలంటే అమ్మవారి యొక్క శక్తిని మనము పొందుతున్నాము. సో ఆ శక్తి ద్వారా కూడా మన కోరికలు, మన సంకల్పాలు, న్యాయమైన సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి ఉపయోగపడుతుంది. అయితే మనం మామూలుగా మెడిటేషన్ చేయించేటప్పుడు ఏంటంటే ఎస్పెషల్లీ ఈ యొక్క మణిపూరిక చక్రాన్ని దగ్గర అయితే మాత్రం కొంత ఎక్కువ ఎనర్జీ, కొంత ఎక్కువ కేర్ తీసుకోవడం జరుగుతుంది అనమాట. ఎందుకంటే అది అమ్మవారి యొక్క శక్తి అనమాట. సో అది బాగా డెడికేట్ అయ్యి ఆ శక్తిని తీసుకోవడము, దానిని ఎంత శక్తి తీసుకుంటున్నామో అంత శక్తికి కావాల్సినటువంటి వర్క్స్ని, అంతకు కావాల్సినటువంటి థాట్స్ని, అంతకు కావాల్సినటువంటి ఎమోషన్ని కూడా ఎగ్జిబిట్ చేయగలగాలన్నమాట. అంటే అవి చెప్పడం కానీ, వాటిని ఆలోచించడం కానీ, దానికి తగిన ఇన్ఫర్మేషన్ రాయటం కానీ ఈ 6 days మాత్రం ఎక్కువ కేర్ తీసుకోవడం జరుగుతుందండి. మణిపూరిక చక్రం నుంచి ఏంటంటే అది మనకి శక్తిని మనం అంటే ఎనర్జీస్ని అయితే క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ బట్ చేంజ్ ఇంటూ అదర్ ఫార్మ్స్ అని అంటాం. సో దానిని ఏంటంటే మనం ఎప్పుడు కూడా ఇంకొక రూపంలోకి మార్చుకుంటున్నాం. సో ఆ మార్చుకునే నేపథ్యంలో దాన్ని వేస్ట్ చేయొద్దు, ప్రాపర్గా ఉపయోగించుకోవాలన్నమాట. ఆ ఉపయోగించుకోవడానికి ఏం చేయాలంటే ప్రాపర్గా మనం థాట్స్ని షైన్ చేయాలి. ఆ థాట్స్ని అన్నిటినీ కూడా పాజిటివ్గా మనం మార్చేసినట్లయితే, పాజిటివిటీతో మార్చినట్లయితే అప్పుడు మనకి దీని నుంచి లాభం అనేది కలుగుతుందండి. ఎలా మేడం, ఎవరైనా కూడా మెడిటేషన్ బిగినర్స్గా ఇనిషియల్గా నేను స్టార్ట్ చేయాలి అనుకునేటప్పుడు క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే ఎలా ఉంటుంది, ఎప్పుడు ఉండే అవకాశం? యాక్చువల్గా మనం ఎవ్రీ 42 daysకి మండలం క్లాస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఇప్పుడు May 31st క్లాస్ ఉంది. అయితే ఈ May 31st క్లాస్ స్టార్ట్ అయ్యే క్లాస్ ఏంటంటే ముందు 2 days డెమో క్లాస్ ఉంటుంది. ఇందులో ఎవ్రీ వీక్ ఐ వాంట్ టు గివ్ ఎ టాస్క్. సో అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డబ్బు సంపాదించాలి, ఒక డెబిట్స్ని క్లియర్ చేసుకోవాలి అని అనుకునేటప్పుడు నీ యొక్క భావాలు ఎలా మారాలి, నీ ఆలోచన ఎలా మార్చుకోవాలి, నువ్వు ఎలాంటి ఎఫర్మేషన్ని, ఎలాంటి ఎమోషన్తో నువ్వు చాన్ చేయాలి, ఎవ్రీథింగ్ ఐ యూస్ టు టెల్. సో నేను సాటర్డే టాస్క్ ఇచ్చి దాన్ని ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో నేను ఇస్తాను. సో నెక్స్ట్ సాటర్డే వరకు కూడా దాని నుంచి నాకు ఫీడ్బ్యాక్ కావాలి. వాళ్ళు ఎలా చేస్తున్నారు, అయ్యింది అని అంటే ఎంత తొందరగా అయ్యింది, ఎంత ఎమోషన్తో అయ్యింది చెప్పాలి. అవ్వలేదు అని అంటే వాళ్ళు ఎంతవరకు చేశారు, ఎటువంటి ఎమోషన్ వాళ్ళు ల్యాక్ అయిపోయారు అనే విషయాన్ని కూడా నేను వాళ్ళకి సలహా ఇవ్వగలను. ఇవి ఎందుకు అని అంటే మనిషి ఏం చేస్తాడంటే ఏదో ఎఫర్మేషన్ చెప్పడం కానీ, లేకపోతే ఆ సమయం వచ్చినప్పుడే దాన్ని ఉపయోగించుకోవడము ఇలాంటివి చేస్తుంటాడు.
కానీ రెగ్యులర్గా తన హ్యాబిట్స్ని, తన యాటిట్యూడ్స్ని అన్నిటినీ కూడా తను జడ్జ్ చేసుకోగలిగితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది. సో అలాంటిది ఈసారి ఉండాలి అనే ఉద్దేశంతో ముద్రాలు వేసుకొని కూర్చొని మెడిటేషన్ చేయాలి. ప్లస్ ఈవినింగ్ టైం వీక్లో 2 times ఉంటుంది క్లాసు. ఈ టాస్క్ ఇచ్చినప్పుడు కంపల్సరీ అటెండ్ అయ్యి టాస్క్ని ఫుల్ఫిల్ చేయాలన్నమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చండి. క్రింద స్క్రోల్ అవుతుంది నెంబర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.